జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ధ్రువ, ఆఫీస్ నుంచి నువ్వెప్పుడొచ్చావు? నా దరిద్రం మామూలుగా లేదు ఈరోజు. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఈ గ్రీష్మ ఏం మాట్లాడుతుందో ఏంటో. ఆయన వచ్చి గంట అయింది గ్రీష్మ. ఇందాక ఫోన్ చేసి బయటికి వెళ్దామన్నావు, వచ్చాక అసలు కనిపించడం లేదే. గ్రీష్మ, వీళ్ళు మన కంపెనీలో ఇన్వెస్టర్స్. వైజాగ్లో ఏదో పని మీద వచ్చి మనల్ని కలవడానికి వచ్చారు. తను గ్రీష్మ, మన రాజీవ్ సార్ కూతురు. ఓహో, రాజీవ్ సార్ గారు అమ్మాయా? మీ నాన్నగారంటే మా అందరికీ చాలా గౌరవం అమ్మా. ఆయన పేరు తెలియని వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో లేరు. నమ్మకానికి నిజాయితీకి ఆయన మారుపేరు. ఆయన కూతురుగా పుట్టడం నీ అదృష్టం అమ్మా. అర్థమైందా గ్రీష్మ? మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి ఎలా ఉంటుందో అది డబ్బుతో కొనేది కాదు, మనసు నుంచి వచ్చేది. ఇంతకీ తను ఇక్కడుందేంటి? గ్రీష్మ కూడా మా ఇంట్లో అమ్మాయిలానే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. ఈ ఇంట్లోనే ఎక్కువ తిరిగింది. ఒక రకంగా నాకు అక్కలాగా. అందుకే తన బాధ్యత మేం తీసుకున్నాము. ఏం చేద్దామంటావు మరి? ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. తప్పకుండా చేసేద్దాం. ఎలాంటి హస్బెండ్ కావాలమ్మా నీకు? అది మా వారు చెప్తారు. వీళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదండి? అవునవును. మరి చెప్పండి, ఏంటి? గ్రీష్మకి ఎలాంటి వాడు కావాలో దాని గురించి అడుగుతున్నారు కదా. గ్రీష్మ వసుంధరలా కాదు, తను కొంచెం ఫ్రీగా తిరిగే టైపు. అందుకే తనకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు కావాలి. అన్నిటికీ సర్దుకుపోలేదు కాబట్టి అర్థం చేసుకునేవాడు కావాలి. మొండితనం కాస్త ఎక్కువ, అది భరించేవాడు కావాలి. అన్నీ వాళ్ళే అర్థం చేసుకుని సర్దుకుపోవాలంటే ఎలా? నువ్వే విషయంలో సర్దుకుపోతావు మరి. అవన్నీ మా గ్రీష్మకు పడవు. చాలండి తనని ఏడిపించింది.
ఆయన గ్రీష్మని ఆట పట్టించడానికి అలా అన్నారు. ఆ, హా. అదే కదా, ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నాను. గ్రీష్మ కూడా నాలానే. రాజీవ్ సార్ గురించి మీకు తెలుసు కాబట్టి ఆ ఇంటికి ఎలాంటి అల్లుడొస్తే బావుంటుందో మీరే ఆలోచించి ఒక మంచి సంబంధం తీసుకురండి. చెప్పండి. మంచి సంబంధం తీసుకురండి. ఆ, పెళ్లి మాటలు వస్తే చాలండి. గ్రీష్మకి సిగ్గు ఇంకక్కడ ఉండదు కదండి. ఆ, నువ్వు చెప్తున్నావుగా, కానీ నేను వింటున్నాను. హ్మ్. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి. ఇక మేం వెళ్ళొస్తాం. ఈసారి మీ ఇద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్. ఆ, వైజాగ్ ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా ఇంటికి రండి. అవునవును, తప్పకుండా రండి. ఓకే అండి, వెళ్ళొస్తాం. ఉమ్. వెళ్ళొస్తాం సార్. ఉఫ్. పాపం మీ గర్ల్ ఫ్రెండ్ చాలా హర్ట్ అయినట్టుంది. వెళ్ళి ఓదార్చండి. ఇదంతా నీకు చాలా సరదాగా ఉంది కదా. చాలా. దీనికి ఇంతకింత అనుభవిస్తావు. గ్రీష్మని వదిలే సమస్య లేదు. చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే తనని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే సంతోషంగా కాపురం చేస్తాను. గుడ్ లక్ మొగుడు గారు. అలాగే కానివ్వండి. ఆ, బా. ఉఫ్. ఈ పొట్టిదానికి స్టైల్ ఒకటి. నాకు గాని దీని మెడ దొరకాలి. కోడి మెడ విరిచేసినట్టు విరిచేస్తాను. ఛ! ఈ గ్రీష్మ పరిస్థితి ఏంటో. గ్రీష్మ! ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.